ఈ వీడియోలో ఇప్పుడు ఏదైతే ప్రోమో వచ్చిందో ప్రోమో 3 అదే ఫస్ట్ ఫైనలిస్ట్ జేఎం నిశ్చయంరా ఆ ప్రోమో గురించి, దాంతోపాటు దానికి ముందు లైవ్లో జరిగిన టవర్ టాస్క్ ఏదైతే ఉందో 2 లెవెల్స్, సో లైవ్ అప్డేట్స్, దాంతోపాటు కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలవటం, ఏదైతే ఫస్ట్ ఫైనలిస్ట్ అవటం ఓకేనా నాట్ ఓకేనా, అంటే నాకు కాదు కళ్యాణ్కి ఓకేనా నాకేం పోయింది, దాని మీద ఒక చిన్న అనాలిసిస్ నేను స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, ముందుగా వీడియో లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి తెలుస్తుంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో ఒక అప్డేట్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. అలాగే దాంతోపాటు ఇది అయిపోగానే మన మధ్యలో బంధుత్వాలు ఏం తెగిపోవు, బట్ ఈ రేంజ్లో మనం కొట్టేసుకోకపోయినా అట్లీస్ట్ కనెక్షన్ అయితే ఉంటుంది. నాకు ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో 2 రోజులకు ఒకసారి అట్లీస్ట్ ఒక వీడియో చేస్తూ ఉంటాను. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. సో ఫాలో అవ్వండి. రీసెంట్ వీడియో అంటే దాంట్లో ఐబొమ్మ రవికి సంబంధించిన వీడియో ఉంటుంది, దాని తర్వాత చేయలేదు. సో ఇక్కడ స్లో అవ్వగానే అక్కడ కొంచెం అందుకుందాం, సో అక్కడ వీడియోస్ వస్తుంది. సో ఆ ఛానల్ లింక్ పెడతాను, సో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కనెక్షన్లో ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. 75,000 అనుకున్నా, ఈ ఫ్రైడే వచ్చింది, లాస్ట్ ఫ్రైడే కనుక ఈ ఫ్రైడే వచ్చింది. బట్ మీ అందరు సపోర్ట్తో, మీ అందరూ అనుకుంటే ఒక్క వీడియో కూడా కొట్టేయచ్చు. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యాటర్ దగ్గర పోదాం. ఫస్ట్ మనం లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించి మాట్లాడదాం, తర్వాత ప్రోమో, దాని తర్వాత ఏదైతే టికెట్ ఫినాలకు సంబంధించిన చిన్న అనాలిసిస్. సో లైవ్లో ఏం చేశారంటే ఆ టవర్ టాస్క్ని 2 లెవెల్స్గా పెట్టారు బిగ్ బాస్. సో లెవెల్ 1లో 3 ఆడతారు. ఎవరైతే మనం ఫైనలిస్ట్గా చూడకూడదు అనుకుంటున్నామో వాళ్ళ టవర్ని మనం బాల్ ఇచ్చుకుని కొడతా ఉండాలి. బజర్ పూర్తి అయ్యేపటికి ఎవరి టవర్ అయితే బాగా హైట్లో ఎత్తులో ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్కి క్వాలిఫై అవుతారు. తర్వాత మళ్ళీ 2వ లెవెల్ జరిగింది, దానికి సంబంధించి తర్వాత చెప్తానంటాడు బిగ్ బాస్. సో నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తానంటాడు. సో టాస్క్ జరగడం స్టార్ట్ అవుతుంది. అందరూ రిత్వికే టార్గెట్ చేస్తారు, ఎందుకంటే బర్నీ అన్న కానీ సుమన్ అన్న కానీ ఫస్టే ఇక్కడ తను అడిగింది అనమాట తనుజ సుమన్ అన్నని, అన్న కళ్యాణ్ మీద కోపం ఉందా అన్నట్టు. ఎందుకమ్మా అంటే అది టాస్క్లో భాగమే కదన్నా నీతో ఆడిందంటే, ఏం లేదమ్మా అంటే నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను అన్న, మీరు ఏమైనా ఇచ్చేస్తారంటే, లేదమ్మా నేను ఎప్పుడే మర్చిపోయాను, నేను కూడా సపోర్టే కళ్యాణ్కి అంటాడు సుమన్ అన్న. సో ప్లీజ్ అన్న కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అని అడిగిద్ది. సో అందరినీ కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అన్నట్టు మాట్లాడిద్ది. దాని తర్వాత అక్కడ నుంచి ఎవరైతే కళ్యాణ్ జోలికి వస్తారో నేను వాళ్ళ జోలికి వెళ్తానంటది. డెమోన్ ఎప్పుడైతే కళ్యాణ్కి కొడతాడో తినకు చేయి వాలేకపోయినా సరే తిని కూడా రీతుని కొట్టడానికి స్టార్ట్ చేస్తుంది. అది రీతుకి నచ్చదు. రీతుకి గోల పెట్టేస్తుంది, తనుజ ఏంటి తనుజ అని చెప్పి. నేను హాట్స్టార్ మేము వేస్తాడు అనుకున్నా, అమర్దీప్తో కలిపి అదే మేము వేసాడు. ఇద్దరు కలిగి అనుకుని మాట్లాడుకొని వచ్చి నన్ను కొడుతున్నారు అదే అని చెప్పి. అటు సైడ్ నుంచి బర్నీ అన్న, ఇటు సైడ్ నుంచి తనుజ, ఇద్దరు తుప్పు రేగ కొడుతూ ఉంటారు. సో ఎనీవే ఇక్కడ టవర్ హైట్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కళ్యాణ్ ఎక్కువ హైట్ కడతాడు, వీళ్ళు ఎక్కువ హైట్ కట్టరు. ఎందుకు కట్టరంటే పడిపోద్దేమో, డిఫెండ్ చేసుకోలేమో అని చెప్పి. ఇక్కడ స్ట్రాటజికల్గా చిన్న మిస్టేక్ చేసేయడేమో ఇమాన్యుల్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇమాన్యుల్ కట్టుకోవాల్సింది ఇంకొంచెం హైట్ కట్టుకొని డెమోన్తో మాట్లాడుకోవాల్సింది. అరే నువ్వు ఇద్దరిని కొట్టడం ఎందుకు, వాడిని ఒక్కడిని కొట్టేసే అయిపోతే నీకు క్వాలిఫై అవుతాను, తర్వాత నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి అలా ఏదైనా డీల్ సెట్ చేసుకోవాల్సింది. నేను సెట్ చేసుకోలేదు. మరి లాస్ట్కి వచ్చాక ఇంకా స్ట్రాటజీస్ ఎక్కువైపోయింది అనుకుని వదిలేశారు. టవర్ కూడా తన హైట్కి తగ్గట్టు కట్టుకున్నారు, కళ్యాణ్ కొంచెం ఎత్తు కట్టాడు. సో మొత్తానికి ఆ రౌండ్ కళ్యాణ్ గెలుస్తాడు, ఎందుకంటే వీళ్ళ టవర్స్ అన్నీ కొంచెం తక్కువగానే ఉంటాయి. రీతు ఎయిట్ చేసిద్ది, డెమోన్ అందులో డిస్క్వాలిఫై అవుతాడు దాంట్లోకి పడి. సో ఒకటికి మల్టిపుల్ టైమ్స్ వార్నింగ్స్ వస్తాయి డెమోన్కి కానీ బర్నియానికి కానీ. సంజన గారు వార్నింగ్స్ ఇస్తూనే ఉంటారు అనమాట. మిగతా వాళ్ళు కూడా కొంచెం స్టెప్ వేస్తూ ఉంటారు, బట్ డెమోన్ కొంచెం ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఇంకా ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారు. దాని తర్వాత రౌండ్ అయిపోయింది. రౌండ్ అయిపోగానే కళ్యాణ్ ఎత్తుగా ఉండే బడికి టవర్, సో కళ్యాణ్ని క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ స్టార్ట్ కాసేపు అయిన బిగ్ బాస్ అందరూ లోపలికి వెళ్ళిపోతే కొత్త రౌండ్ ఏదైనా పెడతారు, కొత్త టాస్క్ ఏదైనా పెడతారేమో కానీ ఇదే పెట్టారు. సో ఇందులో ఈసారి ఏం చేశారంటే మొత్తం గమనించారు కాబట్టి మరి టూ మచ్ వన్ సైడ్ అయిపోతుంది అనుకున్నారు ఏంటో. అంటే యాస్టీస్ సేమ్ కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే అందరు కలిసి రీతుని కొడతారు. ఆబ్వియస్గా కళ్యాణ్ రీతినే కొడతాడు, ఈవిడేమో సైలెంట్ కూర్చోవచ్చు, తనుజ సైలెంట్గా కూర్చోవచ్చు, ఇద్దరు ఎవరైనా నాకు ఓకే అని. సుమన్ అన్న కొడతాడు, బర్నీ అన్న కొడతాడు, అందరు కొడతారు. ఒక డెమోన్ ఒక్కడే కళ్యాణ్ ఇమాన్యుల్ కొడతాడు, మిగతా వాళ్ళందరూ ఈ అమ్మాయిని కొడతారు. సో అది ఫెయిర్గా ఉండదు అని ఆలోచించుకున్నాడు బిగ్ బాస్. సో ఏం చేశాడంటే ఫెయిర్ ఛాన్స్ ఇద్దామని ఇద్దరు సపోర్టర్స్ ఎంచుకోమన్నాడు. మీ సైడ్ ఆడి ఒక ఇద్దరిని ఎంచుకోండి అనగానే, సో మీ సైడ్ ఆడి ఇద్దరిని మీ సైడ్ టవర్ ఎత్తికట్టని సేమ్ రూల్స్, మిగతావన్నీ సేమ్ రూల్స్. ఎవరిదైతే టవర్ ఎత్తుకుంటే వాళ్ళే సంజన గారి సంచాలకు. వెంటనే ఇమాన్యుల్, కళ్యాణ్, నెక్స్ట్ బర్నీ అన్న ఇద్దరు ఇమాన్యుల్ సైడ్ వచ్చేస్తారు బై డిఫాల్ట్. మాట్లాడుకుంటారు, నువ్వు ఎందాక తప్పు చేసావు, ఇలా నుంచోకూడదు, ఇలా నుంచోవాలని చెప్పి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. సో అడుగుతారు కళ్యాణ్, తనుజ నువ్వేంటి ఎవరు సపోర్ట్ చేస్తా అంటే ఇమాన్యుల్ అనగానే అయితే నేను ఇది చేస్తాలే అంటది. సో డెమోను నెక్స్ట్ తనుజ ఇటు సైడ్ చేస్తుంది. తనుజకి చేయి బాగాలేదు అయినా కూడా తను ట్రై చేస్తుంది. ఆ టెన్నిస్ ఎల్బో ఏదో ఇష్యూ ఉంది, అయినా కూడా అమ్మాయి ట్రై చేస్తూ ఉంది. అయితే ఇంక ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్
రీతు పడేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేస్తాడు, కొడతానే ఉంటాడు, బర్రెని కొడతానే ఉంటాడు. కానీ కరెక్ట్గా మరి వాళ్ళు కొట్టే దగ్గర బ్యాట్ ఉందో మరి బ్యాట్కి కొట్టాడు తెలియదు, కానీ బ్యాట్కే తగులుతూ ఉంటాయి బాల్స్ అన్ని. వేరాస్ డెమోన్వి కొంచెం ఇమాన్యుల్ తగులుతూ ఉంటే మనకు కట్ చేస్తారు లాస్ట్కి వచ్చేప్పటికి. ఎలా పడిపోయినాయి కానీ ఇమాన్యుల్ పడిపోయినాయి. కానీ ఇమాన్యుల్ పడిపోయిన తర్వాత ఇమాన్యుల్ వాష్రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు, ఏడవాడు బాధపడుతూ ఉంటాడు. సంజయ్ గారు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటారంటే, టాప్ 5లో ఉంటావు, సో ఏం పెద్ద బాధపడాల్సిన లేదంటే, ఏం లేదు అన్ని గెలుచుకుంటూ వచ్చాను కదా, సో దానికోసం బాధపడుతుంది, ఇది ఓడిపోయానని చెప్పి. సో అన్ని గెలుచుకుంటూ వచ్చాను, అన్ని టాస్కులు గెలుచుకుంటూ వచ్చాను, ఓడిపోయానని చెప్పి. సో ఇక్కడ మేబీ తన ఆలోచన ఇలా ఉండొచ్చేమో. ఏంటి అంటే, ఆలోచించండి కొద్దిగా, ఇది కొంచెం ఫన్ నోట్లో చెప్తాను. అదేంటి అంటే, మనలో కామెంట్లు కూడా ఇది చెప్తా, కామెంట్ కూడా ఏమొచ్చింది ఏంటి అని. అంటే ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్లో మెసేజ్ పెట్టారనమాట. ఫన్ స్టోరీ ఏంటి అంటే, ఇమాన్యుల్, నెక్స్ట్ రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు ముగ్గురు కలిసి గుడి పొటాని చేసుకున్నారు. అంటే గ్రూప్ గేమ్ ఆడారు. ఆ గ్రూప్ గేమ్లో కళ్యాణ్ గెలిపించి సుమనానంద్ ఇచ్చేశారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో కళ్యాణ్, ఇమాన్యుల్ కలిపి గుడి పొటాని చేసుకుని రీతుని గెలిపించి బర్నీ అన్నతో ఆడిపించారు. సో ఇప్పుడు కట్ చేస్తే వాళ్ళ ముగ్గురు వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్, ఇమాన్యుల్ కలిసి రీతుని తీసేద్దామని అనుకున్నారు, కానీ అంటే ఓడిద్దాం అనుకున్నారు, కానీ కట్ చేస్తే కళ్యాణ్ కొట్టిన బాల్స్ ఏమి రీతు దగ్గర తగల. సో ఇమాన్యుల్ కనిపిస్తూ ఉండొచ్చేమో కదా, అంటే వీళ్ళు ఎప్పుడు వీక్తో ఆడతా గెలుచుకుంటే వెళ్దాం అనుకున్నారు. అలాగే ఇప్పుడు అదే స్ట్రాటజీ కళ్యాణ్ కూడా అప్లై చేసుకొని ఇమాన్యుల్తో ఆడే కన్నా రీతుతో ఆడటం ఈజీ అని అనుకొని, సో రీతు సరిగ్గా కొట్టకుండా ఉన్నాడేమో అన్న ఆలోచన ఇమాన్యుల్ రావచ్చు కదా. ఇమాన్యుల్ అన్న అలా ఆలోచిస్తాడేమో అన్న భావన కళ్యాణ్లో కూడా రావచ్చు. సో ఇమాన్యుల్ అట్లా ఆలోచిస్తాడేమో. దీనికి మనం చేసినాడు, పాములు పట్టేవాడు, పాము గాడి చనిపోయేట్టు ఇట్లా జరిగిపోయింది అని చెప్పి. ఓకే, నేను నైట్ మాట్లాడతాను ఇమాన్యుల్ కోసం, మంచిగా మాట్లాడతాను, క్రిటిసైజ్ చేయను అసలు. ఎందుకంటే ఇమాన్యుల్ ఎట్లా చేసినా సరే కష్టపడ్డాడు. ఒకే ఒక చోట తప్పు చేశాడు, ఇక్కడ ఒక చోట తప్పు చేశాడు. స్టార్టింగ్ ఫస్ట్ దాంట్లోనే ఇంత చేసుకుంటూ వచ్చాడు కాబట్టి అక్కడే డెమోని అడిగేసి టవర్ కొంచెం గట్టి కట్టుకొని ఎవరు అసలు ఇమాన్యుల్ టచ్ చేయాల, ఒక డెమోని టచ్ చేస్తూ ఉన్నాడు. ఇంకో సైడ్ కొట్టేవాళ్ళు కూడా లేదు. సో టవర్ ఎత్తు కట్టుకొని బ్యాట్ పెట్టుకుని గెలిచేవాడు ఇమాన్యుల్. అక్కడ తప్పు చేశాడు. చూసారా ఎంత పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకుని వచ్చాడు. చివరికి చిన్న లాజిక్, చిన్న ఇది వాడు ఉంటే గెలిచేసేవాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్లో ఉండేవాడు. బ్యాడ్ లక్. సో అలా బాధపడుతూ ఉంటాడు. దాని తర్వాత రీతు వచ్చి హక్ చేసుకునిద్ది అనమాట. బయటకు వచ్చిన తర్వాత, నేను ఏడవలేదు, నేను ఎందుకంటే నేనే కదా గెలిచిందంటే, అవును నువ్వే, నాకు తెలుసు కదా, అందుకనే నేను ఏడవట్లేదు, సో ఒక్క చుక్క కూడా రాలేదు, ఓకే బాగా ఆడు, ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. తర్వాత వెళ్ళి కూర్చుంటాడు. కూర్చోగానే లోపల తీసుకెళ్తారు. బిగ్ బాస్ అక్కడ చెప్తాడు, మీరు తర్వాత ఆడాల్సి వస్తుంది అని చెప్పి యాక్టివిటీ ఏరియాలో. బయటకు వచ్చిన తర్వాత బాల్ తీసుకొని కొడతాడు, బ్రిక్స్ పడిపోతాయి. ఈజీగానే ఉంది కదా అంటాడు. అని అనిపించింది అని చెప్పి మళ్ళీ ఎందుకు దీనికి వెళ్ళిపోవడం అని చెప్పి మళ్ళీ వచ్చి కూర్చుడిపోతాడు. సో తను కొట్టంగానే పడిపోతాయి, ఎవరు ఉండరు, అది వేరే విషయం. కానీ తర్వాత కళ్యాణ్ ఏంటంటే, కళ్యాణ్ లోపల ఎక్కడ ఉంటాడు, బాధపడుతున్నాడు అని చెప్పి సంజన గారు చెప్తే లోపలికి వెళ్తారు. కళ్యాణ్ కాసేపు వాష్రూమ్లో చాలాసేపు బాధపడతాడు, ఆడవాడు. ఎప్పుడైతే ఇమాన్యుల్ వెళ్తాడో లోపలికి వెళ్ళగానే కళ్యాణ్ గిడిపుచ్చేస్తాడు, పట్టుకొని ఇచ్చేస్తాడు ఇమాన్యుల్ని. పట్టుకొని ఇచ్చేసి 13 వారాలు నువ్వు కష్టపడి ఆడేవన్నా నా వల్ల అయింది అన్నట్టు. అంటే అలా ఏం లేదు రా, నువ్వు గెలిస్తే ఒకటి, నేను గెలిస్తే ఒకట, ఏదైనా ఒకటి తమ్ముడా, ఏం కాదు, ఆడియన్స్ చూస్తారు కదా మనం ఎంత పడ్డాం, కష్టం ఏంటని చెప్పి. మనకి రాసి లేదు, వాళ్ళు బదలు కొట్టేశారు, సో నువ్వు మాత్రం బాధపడ మాకు, సో ఓకేనా, సో మన ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒకటే, లైట్ తీసుకో అన్న విధంగా. సో కళ్యాణ్ బాధపడుతూ ఉన్నాడు. మేబీ జెన్యున్గా తను ఆడినా కూడా అక్కడ ఆ బ్రిక్స్ పడలా, అది రీతు బ్యాట్కి తగలటం ఎన్ని తగిలినాయి. అయితే మనసులో బాధ ఉంటుంది కదా, ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఇద్దరు కలిసి ఆడినప్పుడు ఇలాంటి మాటలు కదా అనుకున్నారు, కావాలని ఓడిపోదాం, కావాలని ఇచ్చేద్దాం అని. సో ఇప్పుడు కూడా కావాలని కొట్టలేదు అన్న ఇమాన్యుల్ అన్న ఏమనుకుంటాడు అన్న భావన ఎక్కువ ఉంటుంది. నేను నిజంగా నీతిగా ఆడినా కూడా అది పడలేదు, సో ఇమాన్యుల్ అన్నట్టు అనుకుంటాడేమో, నేను రీతి తాడికి గెలిచేద్దాం అనుకుంటాడేమో అన్న బాధ ఉంటుంది. అది తెలుస్తుంది నాకు. మైక్ పెట్టుకున్నానేంట్రా, మైక్ పెట్టుకున్నా. సో అది తెలుస్తుంది నాకు, అనిపిస్తుంది. సో అది జరిగింది. సో ఆ విధంగా ఇమాన్యుల్ రేస్లోంచి అవుట్ అయిపోయాడు. ఎన్నో పెద్ద పెద్ద స్ట్రాటజీలు వేసుకుంటూ వచ్చి చివరికి చిన్న స్ట్రాటజీస్ మిస్ అయిపోయి ఫైనలిస్ట్ రేస్ నుంచి అవుట్ అయిపోయాడు. సో ఆ విధంగా కళ్యాణ్ ప్లస్ రీతు ఇద్దరు ఫైనల్స్కి చేరుకున్నారు అనమాట. ఇప్పుడు ఫైనల్లో మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫైనలిస్ట్కి ఒక అడుగు దూరంలో నిలిచి చివరి యుద్ధంలో సత్తా చాటి ఆ గౌరవం పొందడానికి సిద్ధంగా ఉన్నది మీ ఇద్దరే. సో మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే జయం నిశ్చయమరా. దీనికి 2 సంచాలకులను పెట్టాడు బిగ్ బాస్. వీళ్ళు కూడా తెలివిగా సంచాలకులు ఎంచుకున్నారు. సో రీతు సపోర్టర్ ఎవరైతే ఉన్నారో డెవాన్, కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్న తనుజ, సో వాళ్ళిద్దరు సంచాలక్స్. ఇది యాక్టివిటీ రూమ్లో స్టార్ట్ అయ్యి ఇంట్లో నుంచి అంటే మెయిన్ హాల్లో నుంచి పాక్కుంటా వెళ్ళి దాని తర్వాత గార్డెన్ ఏరియాలో ఎండ్ అయింది. సో ఇల్లు మొత్తం తిప్పించేటట్టు పెట్టారు. బట్ టాస్క్ నాకు సింపుల్గా అనిపించింది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే ప్రోమోలో అంటే అక్కడ ఏమైనా ట్విస్టులు ఉంటే నాకు తెలియదు, కానీ ప్రోమోలో అంతవరకు సింపుల్గా అనిపించింది. ఆడితే తెలిసిద్దిరా అంటే అవును అది రైటే, బట్ ఈవెన్ ముందు తెలుసుకోవాలన్నప్పుడు చూస్తుంటే అది సింపుల్గా ఉంది, ఆడితే కొంచెం కష్టంగా ఉండొచ్చు.
సో బస్తాలు ఉన్నాయి, బియ్యం బస్తాలు, ఆ బియ్యం బస్తాలు కాదులేండి, మామూలు ఒక బస్తాలు ఏవో. ఆ శాక్స్ని తీసి బయట వేయాలి. బయట వేసిన తర్వాత అక్కడ గ్రిల్ ఉంది, అదే కొంచెం చైన్లతో కట్టేస్తుంది. మేబీ అక్కడ కీస్ ఏమైనా డిఫరెంట్ కీస్ ఉంటే వెళ్ళి వస్తే అక్కడ కొంచెం ఇబ్బంది పడతాం. లేదు సింపుల్గా తీసేటట్టు ఏమి లేదు. సో తీసేసుకొని బయటకు వచ్చి అక్కడ ఒక పోల్ ఉంటుంది, బాక్సెస్ పెట్టేస్తున్నాయి. బాక్స్కి మధ్యలో పోల్ పెట్టి పోల్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్ళి కింద దిగాలి. ఇవన్నీ కళ్యాణ్కి సింపుల్గా అయిపోతాయి. ఎందుకు మనోడు అన్నింటిలో ఆరితేరి ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. ఏది టనెల్లోంచి వెళ్ళటం, బస్తాలు తీసి ఇసిరేయటం, పోల్ మీద నడవటం, పాడుతా చేసేస్తాడు. ఆ పోల్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బాల్ వేసేపాటికి కూడా లోపల ఇంకా రీతు పోల్ మీద నడుస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే తనుజ గారు లోపలే ఉన్నారు, ఇంకా పవన్ అక్కడ బయట ఉంటాడు. అంటే పవన్ కళ్యాణ్ని చూసుకుంటాడు, సో తనుజ రీతుని చూసుకుంది ఆ రకంగా అనమాట. సో ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియాలో 3 బాల్స్ ఉన్నాయి. ఒక బాల్ తీసుకొచ్చి స్లైడర్ కన్నాలు ఉన్నాయి, ఆ కన్నాల్లో బాల్ పడకుండా పక్క నుంచి మెలికలు తిప్పుకుంటే వెళ్ళి అక్కడ బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో వేసేయాలి. కొంచెం స్పీడ్గా తోసేస్తే కన్నాల్లో నుంచి కూడా వెళ్ళిపోద్ది, ఓవర్గా ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంది. సో కళ్యాణ్ చేస్తూ ఉన్నాడు, ఇది వేయాలి. దీని తర్వాత 3 బాల్స్ వేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఏదో ఉందో బాక్స్ ఏదో ఓపెన్ చేస్తే పజిల్ ఉంటుంది, ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి ఆ పజిల్ని ఫిల్ చేయాలి. నాకు తెలిసి అంత అయ్యేపాటికి కూడా అమ్మాయి అక్కడికి రాలేదనుకుంటా. ఆ అమ్మాయిని కూడా మనకు ప్రోమోలో చూపించారు కదా, కట్ షాట్ తిని పజిల్ పెడుతున్నాడు, తను పజిల్ పెడుతున్నాడు, తను జనరల్గా పెడుతున్నట్టు ఉంది, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే తనుజ చెయ్యేది కనిపిస్తూ ఉంది మధ్యలో ఒక షాట్లో. సో కావాలని పెడుతున్నాం, మరి నిజంగా అంత క్లోజ్గా రాలేదని అనుకుంటున్నా. మేబీ ఇలాంటి దాంట్లో ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తారు బిగ్ బాస్. ఆ బాల్ బాస్కెట్లో పడేది ఉంది చూస్తారా, అది కొంచెం లక్ ఫ్యాక్టర్. టాలెంట్తో పాటు కొద్దిగా లక్ కూడా కావాలి. సో ఆ లక్ని అడి చేసి చేసుకుంటే అది పడింది అంటే ఈ లోపల తనకు ఛాన్స్ అంటే తను కూడా వస్తుందని చెప్పి పెట్టుంటారు. సో జరిగింది. సో మొత్తానికి అలాగా టికెట్ ఫినాలే పద్దాక అదే వస్తుంది. ఫస్ట్ ఫైనలిస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యింది కళ్యాణ్ పడాలా. సో కళ్యాణ్ ఆ విధంగా టికెట్ గెలుచుకున్నాడు. సో ప్రోమోలోనే ఎందుకు చెప్తున్నా అంటే నన్ను నుంచి ఇదే కొడుతున్నారు కాబట్టి నేనే ఆపుకుంది, నేనే చెప్పదు, నాకు తెలిసి అందరూ చెప్పేసింది. సో అదే గెలుచుకున్నాడు. నైట్ ఎపిసోడ్ రివ్యూలు ఇంకా మాట్లాడుకుందాం. అయితే కళ్యాణ్ ఇది గెలవడం లాభమా నష్టమా కళ్యాణ్కి అంటే కొద్దిగా నష్టపరిచే అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకురా అంటే ఒకటి ఉందయ్యో, అదేంటంటే సీజన్ 7లో బిగ్ బాస్ టీము 2 వారాలు కలిపి ఓటింగ్ పెట్టారు. మీకు బాగా గుర్తుంటే లాస్ట్ ఇయర్ 2 వారాలు పెట్టలేదు, 1 వారం పెట్టినట్టున్నారు కదా. 2 వారాలు పెట్టారు, లాస్ట్ ఇయర్ కూడా 1 వారం పెట్టినట్టున్నారు. ఎందుకు అంటే ఈ టికెట్ ఫినాల్లో గెలిచిన వాళ్ళు ఓట్లు ఏవైతే ఉంటాయో అవి ఎలిమినేషన్ని డిసైడ్ చేయకూడదని. ఇప్పుడు కళ్యాణ్ లేకపోతే ఏమైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎవరికి ఓట్ చేస్తారు ఏంటి, వాళ్ళు వేరే విధంగా ఎవరిని టార్గెట్ చేసినా ఏం చేసినా ఆ జెన్యూన్ ఫ్లోని దెబ్బతీసిద్దేమో అన్న విధంగా ఆలోచించి మరి 2 వారాలు ఓటింగ్ పెడతారా, విన్నర్కి ఎక్కడి నుంచే ఈ వారం నుంచే స్టార్ట్ చేస్తారా, ఈ సండే ఎపిసోడ్ నుంచే స్టార్ట్ చేస్తారా, లేదంటే ఫినాల్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైందంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేసుకుంటారని. అది కనుక జరిగితే ఒక విధంగా మంచిదే, అందులో చెడు కన్నా మంచి ఎక్కువ ఉంటుంది. అసలు ఓటింగ్ లేకుండా ఉన్న దాంట్లో చెడు ఎక్కువ ఉంటుంది. ఓటింగ్ లేకపోతే ఏమవుతుంది అంటే జనరల్గా ఆ హ్యాబిట్ అన్నది చేంజ్ అయిపోద్ది. యూజర్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఓటింగ్ వేస్తే డైలీ హ్యాబిట్ చేంజ్ అయిపోద్ది. ఆల్రెడీ ఈ వారం కెప్టెన్ అయ్యాడు. సో ఓటేసే వాళ్ళు ఓటేయకుండా ఖాళీగా ఉండటం, వేరే వాళ్ళకి ఏటో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వారం కూడా ఓటేయకపోతే 2 వారాల తర్వాత ఏమవుతుందంటే 3వ వారం వరకు చాలా పగడబందీగా 1, 2, 3, 10, 20 ఓట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోతారు, వాళ్ళ హ్యాబిట్ దెబ్బతిన్నప్పుడు, వాళ్ళ ఫ్లో దెబ్బతిన్నప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అంత పట్టుదలతో వేస్తారో ఏదో చెప్పలేము. సో అందుకోసం చెప్పేది టికెట్ ఫినాల్ గెలవకూడదు, లాస్ట్ వీక్స్ వచ్చాక నామినేషన్స్లో ఉండాలి. సో దట్ వాళ్ళు ఓటు వేసి అలవాటు పడిపోయిన చేతులు అట్లాగే అలా ఓటేస్తూ ఉండాలి. సో ఆ విధంగా మనం ముందుకెళ్తాం గేమ్లో అని చెప్పి. ఇప్పుడు ఏమవుతుందంటే 2 వారాలు లేకపోయేపాటికి ఏమవుతుందంటే ఫినాల్కి వచ్చేపాటికి కొంచెం దెబ్బతింటారు. ఆ ఓట్లు వేరే వాళ్ళు పట్టడం, వీళ్ళు ఓటేయటం మర్చిపోవటం, గుర్తుండవు, మిస్డ్ కాల్స్ అవటం మర్చిపోవటం, ఓటేయటం మర్చిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసం దెబ్బపడింది. సో టికెట్ ఫినాల్ గెలవటం వల్ల లాభమా నష్టమా అంటే కొంచెం నష్టపరిచే అంశాలు ఎక్కువ ఉన్నాయేమో అనిపించింది నాకు. పోనీ కెప్టెన్ అవ్వకుండా ఉంటే వేరే విషయం, ఆ వారమైనా పడేది ఓటింగ్. సో మేబీ నేను అనుకోవటం ఒకవేళ ఇమాన్యుల్ వచ్చుంటే వదిలేసేవాడేమో, ఇమాన్యుల్ ఫైనల్ తీసుకొచ్చి వదిలేద్దాం అనుకున్నాడేమో. రీతుకి ఇవ్వడం ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు, అందుకనే గెలిచేసి ఉంటాడు. లేదంటే వచ్చింటే కొద్దిగా ఇక్కడ కూడా కావాలని ఓడిపోయే అంశం ఎక్కువ ఉండేది నేను అనుకుంటున్నాను. అంతే, కరెక్ట్గా ఖచ్చితంగా ఇదే అని కాదు. అలాగే టికెట్ ఫినాలే ఫస్ట్ ఫినాలిస్ట్ అయిపోయింది మాత్రం విన్నర్ అవరా అంటే అది కూడా ఈ ఛాన్సులు ఉంటాయి, లేకుండా ఉండవు. జస్ట్ మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ డ్రాప్ అయిద్దని, ఆ డ్రాప్ పక్కన వాళ్ళకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది అని చెప్పి అంతే. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. మొత్తం టాస్క్లు బర్నీ అన్నదోటి ఉంది, నెక్స్ట్ ఈ టవర్ టాస్క్ ఉంది, నెక్స్ట్ ఈ జయమనిశ్చయమరా టాస్క్ ఉంది. అబ్బో ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో గట్టి పాయింట్లు ఉన్నాయి, గట్టిగా మాట్లాడుకుందాం. ఇది సంగతి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఎపిసోడ్ రివ్యూకి ముందు, అది 10:30కి ఎపిసోడ్ రివ్యూ అయిపోగానే అప్లోడ్ చేస్తాను. ఎపిసోడ్ అయిపోగానే మీకు అప్లోడ్ చేస్తాను 9:30 10:30 తర్వాత.
ఎపిసోడ్ రివ్యూ వచ్చే లోపల చూడండి. అదేంటంటే నాగార్జున గారు ఏం అడగాలని చెప్పి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి, అవి చూడండి. సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అట్లీస్ట్ ఎప్పుడే వస్తాయి, యూట్యూబ్ ఎప్పుడు పంపిస్తుంది, ఎప్పుడో పంపించేటప్పుడు వస్తాయి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.